ఏ మాటకు ఆ మాటే నొల్ల. దొంగ అంటే దొంగనే. ఆ దొంగలల్లా మంచి దొంగ, చెడ్డ దొంగ, దేడి దిమాగ్ దొంగ, కంతిరి దొంగ ఇగో ఇసాంటి పేర్లు ఎందుకు పెడతారో నాకు అర్థం కాలేదు. కానీ ఒక దొంగోన్ని చూసినాక దొంగలకు కూడా పేర్లు పెట్టాలని అనిపించింది. కొందరు దొంగలు ఎట్లుంటారంటే ఎంత కంతిరోళ్ళు అయినా గాని వాళ్ళ లోపల ఉన్న మంచితనము, భక్తి భావము, మానవత్వము అప్పుడప్పుడు చూపిస్తారన్నట్టు. ఇక అసాంటి భక్త దొంగోడే నా కాడికి వచ్చిండు. జర మీరు చూసి తరించురాన్ని. ఠుడున్ 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 ఠుడున్. దర్వాజా తెరిచి లోపలికి వచ్చిండు. ఏమైందిరా సామి, కరోనా వచ్చిందా? దస్తి గట్ల కట్టుకున్నావు? సారీ సారీ సారీ, వీడు దొంగోడోల్లా దొంగోడు, అందుకే అట్లా ముసుకేసుకున్నాడు. కానీ దొంగోడు అన్నప్పుడు దొంగ బుద్ధి చూయించాలి కదా, భక్తుని బుద్ధి కూడా చూయించిండు. అరెవ్వా, దొంగతనానికి వచ్చినోడు చక్కగా ఉన్నాయి లేని ఎతకబోక దేవుళ్ళ దీవెనార్తులు తీసుకొని మరి రంగంలోకి దిగిండు. ముంగట దేవుళ్ళ పోటువలుంటే దండం పెట్టిండు. అటెనక ఇగో అర్రంతా చదిరి ఉన్నాయి లేని అన్ని ఖాళీ వేసేసి పోయిండు. ఇక ఇప్పుడు దొంగతనం చేసేటప్పుడు దేవుళ్ళని మొక్కినందుకు వీని భక్తిని మెచ్చుకోవాలనా, లేకుంటే ఈ దేడి దిమాకు దొంగ బుద్ధిని చూసి పొట్టు పొట్టు తిట్టాలనా? నాకే ఏమి దోస్తలేదొల్లా, మీరే ఏదో ఒకటి అనేయుండ్రు మరి. ఇక ఈ భక్త దొంగప్ప మనోడు కాదు, ఉత్తరప్రదేశోడు. పెట్రోల్ బంకులజొచ్చి వాని లోపలున్న భక్తిని, దొంగ బుద్ధిని రెండూ ఒకటేసారి చూయించిండు.